హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈ డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో చేశాను అనమాట. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మేమైతే విజయనగరం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ముందు వీడియోలో మీకు చూపించాను కదా, చదలమంది వేసి వైజాగ్ వరకు వచ్చేసామని. ఇంకా వైజాగ్ నుంచి అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే ఇలా వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటి దగ్గర ఉన్న వీడియో అయితే తీయలేదు, పెద్దదైపోద్ది కదా అనేసి. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికాడి నుంచి ఇలా బయలుదేరామన్నమాట. ఎప్పుడు ఊరి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ హైదరాబాద్లో ఎవరు ఉంటారు కదా, అందరూ ఊర్లోనే ఉంటారు. ఇంక సరదాగా ఇన్ని రోజులు ఉన్నాం కదా, అన్నీ మర్చిపోయి ఊరు వెళ్ళిపోయి అనుకోండి, మన బాధలు మనవి, మన వంటలు మనవి, మన క్లీనింగ్లు మనవి, మన హడావిడి మనకే ఉంటుంది. ఇంకా సరదా ఉండదు, సందడి ఉండదు అన్నట్టు. ఇంకా ఊరు వచ్చేటప్పుడు ఇలాగ ఎంటర్టైన్మెంట్ అనమాట. అలాగని రోజు ఊర్లో ఉన్నా కూడా ఉండదులేండి, ఎక్కడ బాధలు అక్కడనే ఉంటాయి. కాకపోతే అదొక ఫీలింగ్. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే ఇలా వచ్చామన్నమాట. రైల్వే స్టేషన్కి వచ్చేసిన తర్వాత మా పెద్ద పాప అదో డిస్కషన్, ఇవన్నీ మనం మొయ్యలేం మమ్మీ అనేసి. ఇంకా ఆటో ఆయన అయితే లోపల వరకు తెచ్చి పెట్టాడు, కానీ ఇక్కడి నుంచి అయితే కూలీ మాట్లాడుకున్నాం అనమాట. మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే, పక్కనే ఉంది కానీ మనకి కోచ్ చాలా దూరంగా ఉందన్నమాట. కోచ్ వరకు మొయ్యలేము, మామిడి పళ్ళు బొట్లు ఉన్నాయి. సో అందుకనేసి ఇంకా కూలీని మాట్లాడుకొని పెట్టేసిన తర్వాత పిల్లల కోసం ఒక వాటర్ బాటిల్, ఇంకా స్నాక్స్ తెచ్చారనమాట, చిప్స్ ప్యాకెట్ ఒకటి. ఇంకా ట్రైన్ అయితే 8:45కి అనమాట వైజాగ్ నుంచి. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికాడి నుంచే వచ్చాం కాబట్టి డిన్నర్ చేసి వచ్చాం అనమాట. ఇంకా అక్కడికి మళ్ళీ బాక్స్లు ఎందుకు పట్టుకొని రావడం అనేసి ఇంకా ఒక అరగంట జర్నీలో వచ్చేయచ్చు. 8 కల్లా తినేసి బయలుదేరిపోయి 8:30 కల్లా ఇక్కడికి వచ్చాము. వచ్చేసిన తర్వాత మరి ఇంకేం తినలేదు, చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఓన్లీ. బటర్ మిల్క్ ఒకటి కొన్నాను అనమాట, అది తాగుతున్నారు. ఇంకా తాగేసి పడుకుని పోతారని బెత్తలు కూడా వేసేస్తున్నాను. ఈ మధ్యన ఎక్కువ తిరగడాలు ఎక్కువైపోయాయి కదా, బాగా అలసిపోయారనమాట. అందుకని ఇప్పుడు పడుకుంటూ పోండి, ఉదయాన్నే వేగంగా దిగిపోవాలని చెప్తున్నాను. ఇంకా మా పిల్లలు కూడా ఊరి నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాధపడిపోతారనమాట. ఇంకా ఊరు వెళ్తే ఏముండదు, ఆడుకోవడానికి ఎవరు ఉండరు, ఎక్కడికి తీసుకెళ్ళవు మమ్మీ అనేసి. నేనైతే ఊరు వెళ్తే కానీ ఎక్కడికి తీసుకెళ్ళను. ఇంకా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ తీసుకెళ్తాను, కానీ లేదంటే ఇల్లు, స్కూలు, ఇంకా పార్కు అలాగే ఉంటుంది అనమాట పిల్లలతో. ఇంకా వాళ్ళు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. సర్లేండి మళ్ళీ వస్తాం, మేము ఎలాగైనా సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు ఖచ్చితంగా వస్తాము. అప్పుడు తిరుగుతారు కదా, మళ్ళీ తిరగడం ఎందుకులే అని చెప్పేసి నెమ్మదిగా అయితే ఇలా పడుకోబెట్టేస్తున్నాను. మనకి గరీబ్ రథ్ ట్రైన్ కంఫర్ట్గానే ఉంటుంది, ఫుల్గా ఏసీ పెట్టాడు. ఈసారి అయితే మాత్రం చలి ఫుల్గా వేస్తుంది, దాంతో డ్రగ్గులు కూడా ఇవ్వలేదు. చాలా చలి వేస్తుంది అనమాట, అతివృష్టి అనావృష్టిలాగా. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే ఫుల్గా ఒక్కబెట్టేసింది. సైడ్ బర్త్లు ఉన్నాయి కదా, అవి వచ్చాయి 3 వరుసగా. మాకు గాలి కానీ ఏసీ కానీ ఏటి తగలక చెమట్లు ఎక్కిపోయి మంటలు వచ్చింది. ఈసారి ఏమో ఇటువైపు వచ్చాయి అనమాట. ఈసారి చల్లగా అంటే ఫుల్గా చల్లగా, విపరీతమైన చల్లదనం అలాగ ఉందనమాట. కానీ చీప్ అండ్ బెస్ట్, మంచి ట్రైన్, కంఫర్ట్గా ఉదయానికి దిగిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. మా పెద్ద పాపని పైకి వెళ్ళి పడుకో అమ్మ అంటే ఇష్టం లేదని చూడండి ఎన్ని వేషాలు వేస్తుందో. నువ్వు వెళ్ళిపో మమ్మీ అంటుంది. నాకైతే అంత పైకి ఎక్కడానికి చాలా భయం అనమాట. చిన్న పాపను ఎక్కమంటే నేను పడిపోతాను అంటుంది. ఇంకా దాన్నే నెమ్మదిగా ఒప్పించి పైకైతే ఇలా పంపించామన్నమాట. ఈ 3 వరుసగా మావి, పైన మా పెద్ద పాప, మధ్యలో మా చిన్న పాప, కింద నేను అనేసి. ఇంకా నన్ను వీడియో తీయక మమ్మీ అని అంటుంది. చూడండి ఇక్కడ మా పాప ఆల్రెడీ పడుకునిపోయింది కూడా. ఇందాక ఇచ్చిన బటర్ మిల్క్ ప్యాకెట్ ఇంకా అలా పట్టుకొని తాగుతుంది అనమాట. ఇంకా ఇలా అయితే పిల్లలకి నీట్గా బెత్తలు పరిచేసి బెడ్షీట్స్ ఇచ్చేసి పడుకోమని చెప్పాను. ఇంకా నేనైతే కిందన పరిచేసుకున్నాను అనమాట. ఇంకా కవర్ తీసుకుని పడేసి, ఇంకోండి ఇదైతే నా బెత్త ఇక్కడ పరిచేసుకున్నాయి. మేము కూడా పడుకునిపోయాం లైట్స్ ఆపేసి పడుకోమంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు చూడండి ఎవరో ఫోన్ చూస్తున్నారని. నేను కూడా చూస్తాను మమ్మీ అని మా పిల్లలు గోల్ చేశారు, అయినా సరే ఇవ్వలేదు. పిల్లలు చక్కగా పడుకోబెట్టారనమాట. ఇంకా ఆ పిల్లని చూస్తుంది. ఉదయాన్నే లేచేసరికి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నామన్నమాట. అదేంటో కానీ నేను ఎప్పుడు గరీబ్ రథ్ ట్రైన్ ఎక్కినా కూడా అది లేట్గానే వెళ్తుంది అనమాట. లాస్ట్ టైం మా అక్కలు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇదే ట్రైన్కి వచ్చేసి 9 గంటలకల్లా ఇంట్లో ఉన్నారు. నేనైతే 10 అయినా ఇంకా ట్రైన్లోనే ఉన్నానమాట. అదేంటో మరి మన జాతకం అలాగ ఉంటుంది, చెప్పలేం. ఇంకా మా పక్కన ఉండే వాళ్ళు అయితే మాకు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. పిల్లలు మాట్లాడడం, చాలాసేపు సరదాగా ఆడుకున్నారు. ఇంటికి వచ్చేసరికి 12 అయ్యింది చూడండి. కరెక్ట్గా 10:30కో ఎంతకో ట్రైన్ దిగింది. అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకుని ఇలా ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాగానే అమ్మయ్య అనిపించింది. ఇంకెంత లగేజ్ పట్టుకొని పిల్లలు పట్టుకొని ఇంటికి ఎలా వస్తానా అని ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఇంటికి వచ్చినాక కొంచెం అమ్మయ్య అనిపిస్తుంది. ఇంకా రాగానే లగేజ్ అంతా లిఫ్ట్లో పెట్టుకొని ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈసారి అయితే కొన్ని మామిడి పళ్ళు బొట్లు తెచ్చుకున్నాం అనమాట. ఎప్పుడు మామిడి పళ్ళు తెచ్చుకోం, కానీ ఈసారి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టుకోలేదు అనమాట. ప్రతిసారి మామిడికాయ పచ్చడి పెడతాం, ఈసారి టమాటా పచ్చడి పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ అది ఇది ఎందుకు అనేసి ఈసారి పెట్టలేదు. అందుకే మామిడి పళ్ళే తెచ్చుకున్నాం. చూడండి మొక్కలు మేము లేం కదా, వచ్చేసరికి మొత్తం అన్నీ ఎండిపోయి, అసలుకే ఎండిపోయి వెళ్ళేటప్పటికి. ఇప్పుడైతే మరీ ఘోరంగా ఎండిపోయి అనమాట. ఇంటి ముందు తులసమ్మ కూడా నిద్రపోయింది ఫుల్గా. ఇంకేం చేయలేము, ఇంకా వచ్చాను కదా, నెమ్మదిగా అన్నీ సర్దుకొని కొన్ని మొక్కలు కొనుక్కుంటే సరిపోద్ది. ఇంకా వచ్చిన దగ్గర లగేజ్ అంతా లోపల పెట్టించేసి చూడండి అందరూ అలా వాలిపోయారు. ఇంకా ట్రైన్లో పడుకొని వచ్చినా కూడా మా వాళ్ళు ఇంత నీరసం అయిపోతే, అలాంటి గరీబ్ రథ్ ట్రైన్లో అంతసేపు కూర్చుంటే ఎంత నీరసం అయిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి.
ఇంక ఇంటికైతే ఇలా వచ్చాం. ఇప్పుడు రాగానే ఫ్రెష్ అయిపోతున్నాం అనమాట. బ్రష్లు అన్నీ తీసుకుంటున్నాం ఎక్కడున్నాయి గట్ట అనేసి. మా చిన్న పాప అయితే ఏటున్నాయి అప్పుడే ఓపెన్ చేసి చూసేద్దాం మమ్మీ అంటుంది. ఇంక ఈరోజు వద్దు రేపు ఓపెన్ చేద్దాం అని చెప్పేసి అలా పెట్టాం. ఎక్కడక్కడ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మా కుమారికి ఫోన్ చేశాను అనమాట, రమ్మని కొంచెం క్లీన్ చేయడానికి వస్తానన్నది. ఇద్దరం కలిసి కొంచెం సాయంకాలం చక్కబెట్టాలి. ఫస్ట్ అయితే రాగానే ఒకవైపు అన్నం పెట్టేసి మరొక వైపు అయితే ఆమ్లెట్ వేస్తాను. ఇంకా మా ఆయనతో బయట నుంచి సాంబారు, కాకరకాయ కర్రీ, క్యాబేజీ పకోడీ ఇవన్నీ తెచ్చారనమాట. ఎప్పుడు ఊరెళ్ళినా కూడా మా ఇంటికి ఎక్కువ బొద్దింకలు వస్తాయి అనమాట. ఈసారి అయితే చీమలు వచ్చాయి చూడండి, ఎన్ని చీమలు వరుసగా చూడండి, ఇవన్నీ చీమలే. ఎప్పుడు ఈ ప్లేస్లో ఫుల్గా బొద్దింకలు వచ్చేవి. ఈసారి అయితే రాలేదనమాట. అమ్మయ్య అనుకున్నాను అనమాట. రాగానే ఎన్ని బొద్దింకలు ఉంటాయని భయపడ్డాను. ఈసారి అయితే కొంచెం కేర్ ఎక్కువే తీసుకుంటున్నాను అనమాట. ఎన్నాళ్ళలాగా ఎక్కడ పడితే అక్కడ ఏం పెట్టకుండా జాగ్రత్త పడుతున్నాను. అస్సలు ఒక్క కాక్రోచ్ లేదు చూడండి. ఇంతకు ముందు అయితే మీకు ఒకసారి ఒక వీడియో కూడా పెట్టాను నేను, కాక్రోచ్లు మా ఇంట్లో ఎన్ని వచ్చాయో అనేసి. సంక్రాంతికి వెళ్ళి వచ్చేటప్పుడు పెట్టాను అనమాట. మొత్తం ఫుల్గా ఇవన్నీ కాక్రోచ్లు. ఇప్పుడైతే ఇప్పుడు చీమలే. ఇంకా ఈ చీమలు పోవడానికి అనేసి లక్ష్మణ్ రేఖ రాస్తున్నాను అనమాట. బొద్దింకల కోసం కొన్ని లక్ష్మణ్ రేఖ చీమలకైతే బాగా పనిచేస్తుంది. ఒక 10 నిమిషాలు మొత్తం అన్నీ అలా రాలిపోతాయి అనమాట చనిపోయి. ఎప్పుడైనా చీమల కోసం వాడదామని దీన్ని దాస్తారనమాట. చూడండి, ఇది ఉంది కదా, ఎక్కడైతే చీమలు ఉన్నాయో అక్కడ గీత గీస్తాం అనుకోండి, ఒక 2 నిమిషాలు మొత్తం మాయమైపోతే ఏం కనిపించవు. చనిపోయినవన్నీ కిందన పడిపోతే, వెళ్ళిపోయినవన్నీ వెళ్ళిపోతే, మరి ఇంకా రావు కూడా ఇటువైపు కొన్ని రోజుల వరకు. చూడండి, ఇలా అయితే చిన్న చిన్న గీతలు అయితే పెట్టాను. ఎలాగా ఈవినింగ్ క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసేటప్పుడు ఇదంతా తుడిచియచ్చు అనేసి ఇలాగైతే పెట్టాను. ఇంకా చేసి ఇలా నీట్గా పెట్టేసిన తర్వాత ఈ లక్ష్మణ్ రేఖను జాగ్రత్తగా దాచేస్తున్నాను. లేదనుకోండి మా పిల్లలు ఇదే శుద్ధ మొక్క అని వాడేస్తారు, ఏదో బొమ్మలు వేయడానికి వాటికి వీటికని. ఇంటి బయట ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా ఉంటుంది కదా, వేస్ట్ సామాన్లో పడేస్తాను అనమాట. అలాగా ఇంకా రాగానే మా ఆయన నా కోసం బోల్డ్ బట్టలు ఉతకడానికి ఉంచారనమాట. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి పైన గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ పనంతా మధ్యాహ్నం లంచ్ అయినప్పుడు చేశారనమాట. ఆఫ్టర్ లంచ్ ఇంకా చేసిన తర్వాత ఒకవైపు పాలు కూడా పెట్టాను, మరగబెడుతున్నాను, టీ పెడదామని. ఈవినింగ్ అయిపోయింది కదా అనేసి. ఇంకా మధ్యాహ్నం ఏదో ఒకలాగా అయిపోయింది కానీ నైట్కి ఏదైనా వంట చేయాలన్నమాట. ఇంకా దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. అలానే చూడండి, తెచ్చిన లగేజ్ అంతా బ్యాగ్ మీద పెట్టేసి కింద ఫ్లోర్ అంతా ధూళిగా ఉంది, మొత్తం తుడిచేసి నీట్గా మాపు కూడా పెట్టేసుకొని బెడ్రూమ్లో ఫస్ట్ సర్దేసుకున్నాం. నైట్ పడుకోవడానికి మళ్ళీ ఇబ్బందిగా ఉండకూడదు కదా అందుకనేసి. ఇంకా పైన బట్టలు గట్ట ఉన్నాయి కానీ అవన్నీ తర్వాత సర్దుతాను. రూమ్లో అయితే నీట్గానే సర్దేసుకున్నాం ఇలాగా. ఇంకా పనంతా అయిపోగానే వంట పని అనమాట. ఈరోజు వెడ్నెస్డే మేము ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటాం. అయితే మా ఆయన చాలా రోజుల నుంచి మంచిగా భోజనం చేయలేదు, మీరు ఎవరు లేరు కదా, ఈరోజు నాకు చేపల పులుసు చేయమని చెప్పారనమాట. ఇంకా చేపల్లోని గుడ్లు ఉంటాయి కదా అవన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ తినడానికి అనేసి ఈ గుడ్డులను అయితే వేపేస్తున్నాను. ఇవి కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, మేమైతే అలానే తింటాము. చూడండి, ఇవి నీట్గా కడిగేసాను ఈ గుడ్లని. నేను కడిగేసిన తర్వాత చూడండి ఇలా గింజలుగా రాలిపోతే, మరీ పైన బ్యాగ్స్ లాగా ఉన్నాయి కదా, ఆ బ్యాగ్స్ని తీస్తాం అనుకోండి అలా గింజలా అయిపోయి మనకి అంతగా చేతికి అందమనమాట. అందుకని అలా బ్యాగ్స్తోనే ఉంచాను. చేపలు కూడా నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో కొన్ని ఫ్రై, కొన్ని పులుసు పెట్టాలంట. ఇప్పుడైతే మనకు అంత ఓపిక లేదు, పులుసు ఒక్కటి పెడితే అదే వేసుకుని తినేస్తారని అనుకుంటున్నాను. ఊరి నుంచి వచ్చినాక ఒక హాఫ్ డేనే సెలవు అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే డ్యూటీ ఎక్కిపోయాను. వంట చేయడం, క్లీనింగ్ అంతా చేసుకున్నాం కదా, ఇంత పని ఉంటుంది అనమాట. అదే ఇంటి దగ్గర ఊర్లో ఉన్నాం అనుకోండి, ఇవన్నీ ఏం పట్టించుకొని అన్నీ మా మమ్మీయే చేసి పెడుతుంది, మేము కూర్చొని తింటాం అనమాట. ఇంకా రాగానే 2 రోజులు నాకు ఈ చేతిలో పని పడడానికి టైం పడుతుంది, కానీ అలా నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను అనమాట. ఈ చేపగుడ్లు అయితే నూనెలో బాగా వేపేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేస్తారనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేపుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేశాను అనమాట. చూడండి 7 అవుతుంది ఇప్పుడు టైము, కానీ చేపల పులుసు వండేసరికి టైం పడుతుంది కదా, అయితే ఆకలేస్తుంది మమ్మీ అన్నారనమాట. దానికనేసి ఇలా చేస్తాను. ఇంక ఈ గుడ్లు పెట్టుకొని రేపు చేయడానికి లక్షవారం ఎవరం తినం, అందుకనేసి అనమాట. ఇవి తింటే కూడా చాలా మంచిదంట. ఇంకా నేను ఎప్పుడో యూట్యూబ్ ఛానల్లో చెప్తే ఒకసారి విన్నాను. బంగారు పాప చేపలోని గుడ్లు అయితే ఎక్కువ వస్తాయి. చూడండి మంచిగా భలే ఉన్నాయి కదా, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా పిల్లలకి ఇచ్చినాక నేను కూడా తినేస్తున్నాను, నాకు కూడా ఓపిక లేదు, తినేయాలి. తినేసినాక పని స్టార్ట్ చేస్తాను చేపల పులుసు చేయడం. ఈసారి టేస్ట్ అయితే బాగా కుదిరింది అనమాట. ఆకలి బాగా ఉందో టేస్ట్ బాగుందో అర్థం కాలేదు, కానీ రుచి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా తినేసి కాసేపు కూర్చున్న తర్వాత అలాగ పోపు కూడా వేస్తాను చేపల పులుసు కోసం. ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా వేపిస్తాను అనమాట. ఇంకా చేపల పులుసు కోసం చేప ముక్కలు నీటికి కడిగేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఫ్రై కోసం అనమాట. ఇంకా ఫ్రై అయితే ఇప్పుడు చేయను, నెక్స్ట్ టైం సండే చేయడమే. ఇంకా ఈ 3 days తినం కాబట్టి సండే కోసం డీప్ ఫ్రిడ్జ్లో దాచేయడమే.
చూడండి ఇలా నీట్గా అయితే చేపల పులుసు కూడా పెట్టేశాను. ఉప్పు కారం మా పిల్లలకు చూడమని చెప్తున్నాను. ఈసారి అయితే కారం ఊరి నుంచి తెచ్చాను అనమాట. మా పెద్దమ్మ ఇచ్చింది. గుంటూరు నుంచి తెచ్చిన మిరపకాయలతో కారం తయారు చేసిందంట. టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఒక 3 స్పూన్స్ వేసుకునే బదులు 1 స్పూన్ వేస్తే కరెక్ట్గా టేస్ట్ వచ్చిందనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇలా చేస్తాను. నైట్ డిన్నర్ తిన్నది వీడియో అయితే నేను తీరాను అనమాట. ఇంకెక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, గుడ్ నైట్.